శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 42వ సర్గము ప్రారంభము. సుందరే సుందర కపి. ఆంజనేయ స్వామివారి యొక్క సర్వవీర సౌందర్యం విజృంభించాడు. అశోకవనమును సర్వము నాశనం చేయటం మొదలుపెట్టారు. అశోకవనం సర్వము నాశనమైంది. పక్షుల ఆర్తనాదాలు, వృక్షాలు విరిగిపోయి పడి ఫెళా 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 నాదాలు వినపడుతున్నాయి. ఈ పెద్ద పెద్ద అరుపులకు, ఆరావములకు లంకా నివాసులందరూ భయభ్రాంతులైనారు. వనములో ఉన్నటువంటి మృగాలు, పక్షులు భయపడి గగ్గోలు పెట్టి పారిపోతున్నాయి. రాక్షసులకు భయం గొలిపింది. అపశకునములు కనిపించినాయి. నిద్రలలో మునిగి ఉన్న వికృతాకారులైన రాక్షస స్త్రీలందరూ వనభంగ ధ్వనులకు మేల్కొని సర్వనాశనమైన వనాన్ని, మహావీరుడైన వానరోత్తముని సందర్శించారు. మహాబాహువు, గొప్ప బలశాలి, మిక్కిలి బలవంతుడైన ఆ హనుమంతుడు రాక్షస స్త్రీలకు దడ పుట్టించేటువంటి విధంగా తన శరీరాన్ని ఒక్కసారి పెంచాడు. మహానుభావుడు విజృంభించాడు. కామరూపుడు కదా, మహాకాయుడు ఆయన. బజరంగబలి, రామపుజారి, పరవుపకారి, మహావీర బజరంగబలి, సద్ధర్మచారి, సద్బ్రహ్మచారి, మహావీర భజలంగబలి. బజరంగబలి, బజరంగబలి స్వామివారిని స్తుతిస్తారు ఎందరెందరో. మహాకాయుడు, మిక్కిలి బలశాలి, పర్వతమంత ఎత్తైనటువంటి వాడు. వానరోత్తముని చూచాడు. రాక్షస స్త్రీలందరూ ఆశ్చర్యం కలిగి సీతాదేవితో అన్నారు, సీత సీత సీత. గబగబ వచ్చారు. ఎవరితడు? ఎవరికి సంబంధించిన వాడు? ఎక్కడ నుండి వచ్చాడు? ఎందులకు వచ్చాడు? మాతో మాట్లాడనే? ఓ సుందరి, ఓ విశాలాక్షి, నిన్ను మేము ఏమీ అనం. మా మాట విను, మా మాట విను. భయపడకో. వీళ్ళు భయపడుతూ సీతను భయపడద్దంటున్నారు. భయపడకు, ఇతడు నీతో ఏమి మాట్లాడాడో చెప్పు అని చుట్టూ చేరారు. సర్వాంగ సుందరి, సాధ్వి అయిన సీతాదేవి అన్నదట, కామరూపులైన భయంకర రాక్షసుల విషయం నాకేం తెలుసు? మీ రాక్షసులే కామరూపులు. ఇతడు కూడా కామరూపుడై ఉండవచ్చు. ఇతడెవరో, ఏమి చేయుచున్నాడో మీకే తెలియాలి. పాముల జాడలు పాములకే ఎరుక. ఇది లోక విదితం. ఇతనిని చూచి నేను భయపడుతున్నాను. ఇతడు ఎవరో నేనెరుగను. కామరూపి అయిన రాక్షసుడే అయుంటాడేమో. వైదేహి వచనములు విన్నారు రాక్షస స్త్రీలు. పరుగులు తీశారు. ఆంజనేయుని యొక్క దివ్య రూపాన్ని చూచి వారికి భయం కలుగుతున్నది. ఆంజనేయ స్వామి వారి యొక్క రూపాన్ని చూచి భయపడేవారు రాక్షసులు, భూత ప్రేత పిశాచ గణాలు. సజ్జనులకు ఆంజనేయ స్వామి ఆనందదాయకమై ప్రకాశిస్తారు. అందుచేతనే ఆంజనేయ. ఆ అంటే ఆనందం, జా అంటే జయ, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు కలిగించేటువంటి వాడు. రాక్షస స్త్రీలందరూ భయపడి పరిగెడుతున్నారు. భూత ప్రేత పిశాచ గణాలు ఆంజనేయుని పేరు చెబితే భయపడి పరిగెడుతాయి. అందుచేతనే ఒకచోట తులసీదాస్ తన యొక్క దివ్యమైనటువంటి నాదంతో మాట్లాడతారు. నాసై రోగ హరై సబపీరా జపత నిరంతర హనుమత వీర, భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జబ్ నామసు నావై. పరిగెత్తుతున్నారు అందరూ. ఈ విషయం రావణునకు నివేదించడానికి వెళ్ళారు. వికృత స్వరూపమైన రాక్షస స్త్రీలు రావణుని దగ్గరికి వెళ్ళి, ఓ రావణ, విశిష్ట రూపంతో భయంకరంగా ఉన్నటువంటి వానరుడు 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 అని పదే పదే తొట్టుపాటు పడుతూ చెబుతున్నారు. ఓ మహారాజా, భయంకర రూపమైనటువంటి ఒక వానరుడు అశోకవనానికి వచ్చాడు స్వామి. సీతతో ఏదో సంభాషించాడు. అమిత పరాక్రమశాలి. ఆ వానరులను గుర్చి తెలుపుమని జానకీదేవిని అనేక రకాలుగా అడిగాం. ఆమె వివరాలు చెప్పడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అతడు అక్కడే ఉన్నాడు స్వామి. బహుశా ఇంద్రుని దూత అయి ఉండవచ్చు, లేదా కుబేరుని దూత అయి ఉండవచ్చు, లేదా సీతాన్వేషణ చెయ్యడానికి శ్రీరామునిచే పంపబడినవాడైనా అయి ఉండవచ్చు. నీ మనస్సునకు మిక్కిలి ఆహ్లాదాన్ని కూర్చి వివిధ మృగములతో నిండిన ఆ అందమైనటువంటి ప్రమదావనం, అశోకవనం అద్భుతమైనటువంటిది. కానీ ఈనాడు అందమైనటువంటి ఆ అశోకవనాన్ని
ఆ కపి ధ్వంసం చేశాడు స్వామి. ఆ వనమునందు మహావీరుడు ధ్వంసము చెయ్యని ప్రదేశమే లేదు. అయితే సీత ఉన్నటువంటి ప్రదేశం మాత్రం తాకలేదు స్వామి. సీత ఉన్నటువంటి వృక్షం కళకళలాడుతున్నది. సీతామాత పరిరక్షణలో ఆ వ్యక్తి జాగ్రత్తగా ప్రవర్తిస్తున్నాడు. జానకిని రక్షించడానికో లేక శ్రమ వలన అలసట వలన అతడు ఆ ప్రదేశాన్ని వదిలాడో మాకు తెలియదు గాని సీత ఉన్నటువంటి ప్రదేశం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అయినా పరాక్రమశాలికి శ్రమ ఏమిటి స్వామి? కావాలి అనే ఆ సీత ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలివేసి ఉంటాడు. సీతాది స్వయముగా ఆశ్రయించి ఉన్న సింసుపా వృక్షం అందమైన చిగుళ్లతో పుష్పములతో విలసిల్లుతున్నది. భగ్నము చెయ్యలేదు. ఏపుగా పెరిగిన ఆ వృక్షం ఇప్పటికి కూడా కళకళలాడుతున్నది స్వామి. ఓ ఉగ్రరూప రావణ, అతడు ముందుగా సీతాదేవిని సంభాషించినట్లుగా మాకు అనుమానం. ప్రమదావనమును నాశనము చేశాడు. ఈ 2 మహాపరాధములు గావించాడు స్వామి. ఒకటి సీతతో సంభాషించుట, వేరొకటి నీ ఆజ్ఞ లేకుండా అశోకవనాన్ని నాశనం చేయుట. ఈ అపరాధమును ఒక్కసారి పరిశీలించండి. భయంకర ఆకారుని తీవ్రముగా దండించండి. ఆ దండించడానికి ఆజ్ఞాపించండి. ఓ రాక్షసరాజా, నీవు ఎంతగానో మనసుబడిన సీతతో సంభాషించడానికి సాహసించేటువంటి వ్యక్తి ఈ భూమిపై నిజముగా ప్రాణములతో కొనసాగడానికి వీలే లేదు. రాక్షసరాజైన రావణుడు ఆ రక్కసి మాటలు విన్నాడు. ఆవేశం కలిగింది. అని ఒక్కసారి గర్జించాడు. కోపముతో గుడ్లు ఉరిమాడు. మండుతున్నటువంటి అగ్నిలా ఒక్కసారి మండిపోయినాడు. మండుచున్నటువంటి ద్వీపము నుండి జ్వాలలతో కూడిన తైల బిందువులు రాలినట్లుగా క్రోధావేశంతో ఊగిపోతున్న ఆయన నేత్రముల నుండి వేడి వేడి అశ్రు కణాలు జొట జొట రాలినై. మిక్కిలి తేజశాలి అయిన రావణుడు తనకు ధీటైన శూరులు ప్రముఖ రాక్షస యోధులను పిలిచాడు. ఓ యోధులారా, ఆ హనుమంతుని బంధించి తీసుకొని రండి ఆజ్ఞాపించాడు. రావణుని ఆజ్ఞ మేరకు బలవంతులైనటువంటి కింకరులలో 80,000 మంది యోధులు బాణములను ఇనుప గుదియలను చేతబూని ఆ భవనం దగ్గరికి బయలుదేరారు. ఒక్క ఆంజనేయ స్వామివారిని సంహరించడానికి 80,000 మంది. ఓహో, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అంటే మహోదరులు, పెద్ద పెద్ద కోరలు గలవారు, భయంకరాకారులు, మహాబలశాలురు, రణోత్సాహంతో ఉన్నవారు. వారందరూ హనుమంతుని బంధించడానికి ఉత్సాహపడుతున్నారు. యుద్ధ సన్నద్ధుడై వనముఖద్వారముపై నిలిచి ఉన్న ఆ కపివరుని వారు సమీపించారు. సింహనాదాలు చేస్తున్నారు ఆంజనేయ స్వామి. మండుతున్న అగ్ని మీదకి మిడుతల దండు ఏ విధంగా వస్తుందో అలా వస్తున్నారు రాక్షస వీరులు. అగ్నిజ్వాలలా ఆంజనేయ స్వామి వారున్నారు. మంటలు మండేటువంటి అగ్నిజ్వాలలా ఆంజనేయ స్వామి వారుంటే మిడుతల దండు అగ్నిలో పడబోతున్నది. ఏమవుతుంది మనకు తెలిసిందే. భస్మమైపోతాయి మిడుతలన్నీ. అంతే, రాక్షస యోధులు గదలను, చిత్రములైన ఇనుప గుదియలను, బంగారు పిడికిలి గల అడ్డకత్తులను, సూర్యకిరణముల వలె వాడి అయిన బాణములను ఆ వానరోత్తముని మీద విసిరవేశారు. రాక్షస వీరులు ఇనుప గుదియలతో, అడ్డకత్తులతో, శూలములతో, ఈటెలతో, తోమరాలతో, బల్యాలతో, అనేకమైన ఆయుధాలతో హనుమంతుని చుట్టుముట్టారు. ఆయనను ఎదిరించాలి అని నిలిచారు. మహా తేజస్సాలి పర్వత సదృశుడు అయిన ఆ హనుమంతుడు హర్షాతిరేకముతో తన వాలాన్ని ఒక్కసారి ఫెళా భూమిపై ఒక్కసారి అలా మోదారు. ఆ ధ్వనికి దిక్కులు పిక్కటిల్లినై భయంకరంగా సింహనాదాన్ని చేశారు ఆంజనేయ స్వామి. ఆయన యొక్క వాలము నిశిచర గణములకు కర్ర వాలము, ఆ వాలము భక్తజనులకు ఆల వాలము, ఆ వాలము. అలాంటి వాలాన్ని అని ఒక్కసారి అలా గిర్రా గిర్రా తిప్పుతున్నాడు మహానుభావుడు. వాయునందనుడైన హనుమంతుడు తన శరీరమును పెంచినవాడై లంకలో ప్రతిధ్వనించేటువంటి విధంగా ఒక్కసారి తన యొక్క జబ్బలని ఢబక్ ఢబక్ అని తలిచారు. ఎప్పుడైతే ఆ ఆంజనేయ స్వామి తన భుజములను ఫెళా ఫెళా చరుస్తూ ఉన్నారో ఏర్పడిన మహాధ్వని కారణంగా
ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షులన్నీ మరణించి ఒక్కసారి నేల కూలిపోయినాయి. బిగ్గరగా అంటున్నాడు, దీని పేరే జయఘోష. ఇది వింటేనే చాలు మానవులకి జయములు కలుగుతాయి. మహామంత్రపూరితమైనటువంటి జయఘోష వేదవేత్తలు మహానుభావులు సకల కార్యసిద్ధికై జపించే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి శ్లోకములు ఇవే. జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. పరమ పావనమై పుణ్యప్రదమై తేజోమయమైనటువంటి శ్లోకములివి. మహాబల సంపన్నుడైన శ్రీరామచంద్రమూర్తికి జయము 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 జయము. లక్ష్మణస్వామి వారికి జయము జయము. మా మహారాజైన సుగ్రీవ మహారాజునకు జయము జయము జయము. శ్రీరామునకు విధేయుడై కిష్కింధకు ప్రభువైన మా మహారాజు అజేయ బలపరాక్రమ సంపన్నుడు, అసహాయ సూర్యుడు, కోసల దేశ ప్రభువైన శ్రీరామచంద్ర ప్రభువునకు నేను దాసుడను. నేను వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు అంటారు. శత్రు సైన్యములను రూపుమాపగలిగిన వాడిని. ఎంతమంది వచ్చినా నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఈనాడు నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్. 1000 మంది రావణులైన ఆ యుద్ధరంగమున నన్ను ఎవ్వరు కూడా ఎదిరింపజాలరు. వేల కొలది శిలలతో వృక్షములతో సకల రాక్షసులను లంకాపురిని నాశనము చేసేవాడిని నేనే. రాక్షసులందరూ కూడా ఏమీ చెయ్యలేక చూచుచున్నారు. ఎవ్వరూ నన్ను ఏమీ చెయ్యలేరు. దిగ్భ్రాంతులై చూడవలసిందే. నేను వచ్చినటువంటి పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి ధైర్యముగా వెళ్ళేటువంటి వాడను నేనే. గంభీరనాదంతో పలికారు. హనుమంతుని యొక్క భీషణ ధ్వనులకు రాక్షస కింకరులు భయంతో గడగడ 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 వణికారు. సంధ్యాకాల మేఘం వలె పద్మరాగ శోభలతో ఉన్మత్తుడైనటువంటి హనుమంతుడు ఒక్కసారి చూచారు. ఆశ్చర్యం కలిగింది. జై జై నాదములు చేస్తున్నాడు. జై 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 శ్రీరామచంద్ర ప్రభువునకు. భయకంపితలైన ఆ రాక్షసులు రావణుని ఆజ్ఞ మేరకు జంకు గొంకు లేని వారై చిత్ర విచిత్రములైన భయంకరమైన ఆయుధములతో అన్ని వైపుల నుంచి ఒక్కసారి చుట్టుముట్టారు స్వామిని. మహాబలశాలి అయిన ఆ హనుమంతుని రాక్షస వీరులు చుట్టుముట్టగా అతడు ముఖద్వారమునకు బిగించి ఉన్న భయంకరమైన ఒక ఇనుప గడియను తీశారు. పరిఘను గ్రహించారు. రాక్షస వీరులను ఒక్కసారి హతమార్చారు. ఆ పెద్ద ఇనుప గడియను తీసుకుని హనుమంతుడు కదులుతూ పన్నగాన్ని పట్టుకొనిన గరుత్మంతుని వలె ఆకాశానికి ఎగిరారు. మహావీరుడు ఇంద్రుడు తన వజ్రాయుధముతే దైత్యులను సంహరించినట్లు రావణ కింకరులను ఆంజనేయ స్వామి పరిమార్చారు. పరాక్రమశాలి అయిన ఆ వాయునందుడు కింకర రాక్షసుల అందరినీ చంపి ఇంకా యుద్ధమున చేయదలిచినటువంటి వాడై ఒక వన ముఖద్వారానికి ఒక్కసారి జిమ్మున ఎగిరారు పైకి. గిరగిర 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 తిరుగుతున్నారు స్వామి. హనుమంతునకు భయపడి ప్రాణములను అరచేత పట్టుకొని కొందరు రాక్షసులు చావగా మిగిలిన కొందరు రాక్షసులు రావణుని చెంతకు వెళ్ళి, మహారాజా, కింకరులందరూ మారుతి చేతిలో మరణించారు స్వామి అని చావు కబురు చల్లగా చెప్పారు. రాక్షస బలములన్నీయూ నిహతమైనట్లు తెలియగానే రావణుడు ఆశ్చర్యచకితుడైనాడు. కన్నులు ఎర్రబారినై సాటిలేని పరాక్రమవంతుడు, యుద్ధమున అజేయుడు అయిన ప్రహస్తుని పుత్రుడు హనుమంతుని మీదకి వెళ్ళమని ఆజ్ఞాపించాడు ఆ రావణాసురుడు. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము 42వ సర్గము సమాప్తము.